జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని డెంకాడలో జనసేన నాయకులు సభ ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు జన సైనికులు నాయకులు బైక్ ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి లోకమాధవి కార్యకర్తలకు అలాగే నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు ఆమె. జనసేన పార్టీ 10 ఏళ్ల క్రిందట ఏ సిద్ధాంతాలతో ఆవిర్భవించిందో అదే సిద్ధాంతాల కోసం జన సైనికులు వీర మహిళలు అహర్నిశలు కృషి చేస్తున్నారని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జన సైనికుడు పార్టీ కోసం శ్రమిస్తున్నారని తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ గెలుపు జెండా ఎగరేసి తీరుతాం. అందరం కలిసి సమైక్యంగా పనిచేస్తాం. పేద ప్రజలు ఇంకొకసారి మోసం పోకుండా చూస్తాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, ఎన్నికల ముందర వచ్చి రకరకాలు చెప్తున్నారు. సంక్షేమం అనేది జగనన్న సొత్తు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది జగనన్న సొత్తు కాదు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమం ఇస్తుంది, అది ప్రభుత్వాలు చేసే పనులు. కానీ దానితో పాటు అభివృద్ధి కూడా చూపించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎటు చూసినా చీకటిమయం చేసేసాడు. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి మన నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటుంటే ఈరోజు దాన్ని పూర్తిగా ఎండగట్టాడు. ఎక్కడా ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక్క నోటిఫికేషన్ లేదు. గవర్నమెంట్ టీచర్లకు కూడా ఈరోజు జీతం సరి అయిన సమయంలో పడని దుస్థితి ఉన్నది. టీచర్లను సిపిఎస్ విధానాలను రద్దు చేస్తానని చెప్పి మోసం చేశాడు. ప్రజల్ని ఆడ మనుషుల్ని, ముఖ్యంగా మహిళల్ని మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశాడు. పేదవాళ్ళని జగనన్న కాలనీలు ఇస్తానని మోసం చేశాడు. ఎక్కడ ఒక్క కాలనీ కూడా లేదు, వసతులు లేవు. పేద ప్రజలైతే ఈరోజు ఇల్లు కట్టుకోలేదు, పట్టాలు పేదవాళ్ళకి రాలేదు, ఉన్న వాళ్ళకే వచ్చాయని పేద ప్రజలే ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ప్రతి చోట వారు స్టేట్ కోసం ఎన్నోసార్లు గలం విప్పారు. అయితే మనం చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్ ముందుండాలని, ఈ రాక్షస పాలన నుంచి మన రాష్ట్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో పొత్తు కూడా అందరు కలిపి పెట్టుకున్నారు. అదేవిధంగా ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సరే వారు ఎప్పుడైనా గలం విప్పి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రజల పక్షం మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా పవన్